అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కాబోతుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. మార్కాపురం, మదనపల్లి, పోలవరాన్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్పై చర్చించనున్నట్టు తెలుస్తుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రగులుతున్న చిచ్చును కేబినెట్ ఎలా ముగింపు పలుకుతుందో అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ సందీప్. గుడ్ మార్నింగ్. నేడు ఏదైతే రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది, అమరావతిలో ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. ఉదయం 10:30 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి దానిపైన జిల్లాలకు సంబంధించిన చర్చ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీల టెండర్లు, పీపీపీ విధానంపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ముఖ్యంగా ఇటు జిల్లాల పునర్విభజనలో వచ్చినటువంటి సమస్యలపైన ఎక్కువగా చర్చించే అవకాశం ఉందని చెప్పి కూడా సమాచారం అందుతోంది. ఇటీవల ఏదైతే మదనపల్లి జిల్లా ఏర్పడడంతో ఇటు అన్నమయ్య జిల్లాకు కనుమరుగవుతుంది అన్న వార్తలు కావచ్చు. అన్నమయ్య జిల్లా ఇప్పుడు చిన్న జిల్లాగా ఉంది. 3 నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. కానీ అన్నమయ్య జిల్లా 3 నియోజకవర్గాలతో ఏర్పాటు చేయడం సబబు కాదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అందువల్లే ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలను ఒక్కో జిల్లాకు కలిపే విధంగా ఒక నియోజకవర్గాన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. అయితే ఇటీవల రాజంపేట, అటు రాయచోటి 2 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ నియోజకవర్గం ప్రజలు ఆ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని, ఇప్పటికే ఉన్నటువంటి జిల్లా కేంద్రాన్ని రాయచోటిని తరలించవద్దంటూ కూడా ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు, బంధువులు కూడా పిలుపునిచ్చేటువంటి పరిస్థితి. అలాగే మరికొన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి. వారి నియోజకవర్గాన్ని ఇంకో జిల్లాలో కలపవద్దు, తమ నియోజకవర్గాన్ని ఇంకో జిల్లాలో కలపండి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున నిరసనలు, విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఈరోజు కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ముఖ్యంగా జిల్లాల పునర్విభజన పైన కీలక నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి ఇటు అన్ని అంశాలు కూడా మొత్తానికి అమరావతి అభివృద్ధి వరకు, పునర్విభజన నుంచి రాజధాని అమరావతి అభివృద్ధి వరకు కూడా పలు లోతైన చర్చ జరగనుంది. ముఖ్యంగా జిల్లాల పునర్విభజన పైనే, అలాగే ఋషికొండపై కూడా నిర్ణయం తీసుకోనుంది మంత్రివర్గం. మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లాల ప్రతిపాదనలతో తలెత్తిన సమస్యలపై చర్చించనుంది. మరోవైపు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, సిఆర్డీఏ పరిధిలోని భారీ అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు కూడా తీసుకునుంది కేబినెట్. అమరావతిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు, అంతర్జాతీయ ప్రమాణాలతో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా చర్చ జరగనుంది. రాజధాని ప్రాంతాన్ని కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా సాంస్కృతిక, ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇదే క్రమంలో 56వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం లభించనుంది. రైతులకు సంబంధించినటువంటి భూముల వివాదాలపై కూడా రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు అంశం కూడా కేబినెట్ ముందుకు రానుంది. అటు నిన్న ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో పర్యటించారు. అయోధ్యలో బాలరామును దర్శించుకున్నారు. ఆ సందర్భం కూడా ఆయన రాష్ట్ర బాగు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పూజలు చేశారని చెప్పి కూడా సీఎంఓ వర్గాలైతే చెప్తున్నాయి. మొత్తానికి ఇటు మనం చూసుకుంటే ఇటు ముఖ్యంగా జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఇటు అభివృద్ధి అంశంలో కావచ్చు పూర్తి స్థాయిలో ఒక ముగింపు కలిగే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ భేటీలో ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల్లో 103.96 కోట్లతో రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. అలాగే అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాల కల్పనకు 109 కోట్ల కేటాయింపు. శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణము, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు
పిల్లూరులో 6 ఎకరాలు భూ కేటాయింపునకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎల్పిఎస్ జోన్ 8 లో లేఅవుట్ల అభివృద్ధికి 1358 కోట్ల కేటాయింపుతో పాటు 8,400 క్యూసెక్కులకు కెపాసిటీతో 444 కోట్లతో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు. అలాగే పలు ఇతర సంస్థలకు భూ కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇంకా విశాఖపట్నంలోని ఋషికొండ ఏదైతే ప్యాలెస్ గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మించినటువంటి భవనాలకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనపడుతుంది. ఇక మెడికల్ కాలేజీ టెండర్లు పీపీపీ విధానంపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మొత్తానికి రాష్ట్రంలో పెట్టుబడుల అంశం కావచ్చు, అలాగే అటు వైజాగ్ లో ఋషికొండ బీచ్ లో నిర్మించినటువంటి భవనాలు ఎలా వాడాలి, వాటి నుంచి ఆదాయం ఎలా తీసుకురావాలి అన్నది, టూరిజం కు ఎలా ఉపయోగించాలి అన్న దాని మీద కూడా ఈరోజు స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే సీఎం చేసే అవకాశం ఉంది. మరి చూడాలి, ఇటు జిల్లాల సంబంధించినటువంటి సమస్యలపైన కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. అటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, పెద్ద ఎత్తున అధికార పార్టీలో ఉన్న వాళ్ళే నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు, ప్రజల్ని ఎలా ఒప్పిస్తారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. శివ. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.